స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకనికరాన్ని బట్టి మరొకసారి మనందరూ ఈ రీతిగా కలుసుకోవటం, మరొక నూతన చూసే ధన్యత భాగ్యం దేవాదేవుడు మనకు అనుగ్రహించారు. ఇంతకాలం దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చి ఈ రీతిగా ఆయన పాద సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందటానికి దేవుడు మన పట్ల కృప చూపుతూ ఉన్నారు. అలాగే మీరు మీ కుటుంబాలు క్షేమంగా సజీవంగా దేవునితో కొనసాగుతూ ఉండాలని మరి మీ కొరకు ప్రార్థనలు చేయబడుతున్నాయి. అలాగే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నందుకే నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ ప్రార్థనలు కొనసాగించండి. ఈ కార్యక్రమాలు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా, అనేకులు ఈ కార్యక్రమాల ద్వారా ఆత్మీయ మేలు పొందుతూ దీవించబడాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని భారంతో ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటుండగా దయచేసి మీ ప్రార్థనలు కొనసాగించాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా ఆత్మఫలము అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇది 3వ భాగం. ఆత్మఫలం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఆత్మఫలంలో ప్రేమను గురించి గత పర్యాయం కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడం జరిగింది. ప్రేమ అనే పదాన్ని గురించి కొంత వివరణ మనం తీసుకున్నాం. ప్రేమ అనేది తెలుగులో ఒక పదంగానే మనం చూస్తాం, కానీ అదే గ్రీకు భాషలో అయితే 4 విధాలుగా ప్రేమ పిలువబడుతూ ఉన్నదని గత పర్యాయం మనం ధ్యానం చేయడం జరిగింది. ప్రియులారా, వ్యక్తిగత జీవితంలో మనము ప్రేమ కలిగిన వారిగా ఉండాలని దైవలేఖనం ఘోషిస్తూ ఉన్నది. మనము దేవుని పిల్లలమైతే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి. ఆయన పిల్లలమైన మనం కూడా ప్రేమ కలిగిన వారంగానే ఉంటాం. ప్రేమ అనేది దేవుని యొక్క లక్షణం. దేవుని పిల్లలమైన మనలో కూడా అదే లక్షణం ఉంటుంది. కాకి లక్షణం కాకి పిల్లలో ఉన్నట్లుగా దేవుని లక్షణం దేవుని పిల్లలమైన మనలో ఉంటుంది. కాబట్టి మనము ప్రేమ కలిగిన వారిగా మన జీవితాలు కొనసాగించుకుంటూ ఉండాలి. ఇది చాలా అవసరం. ఇది నాన్న ప్రేమ అంటే ఏమిటి, దాని నిర్వచనాన్ని తీసుకొని ప్రేమలో మనం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి, ఈ 2 విషయాలు ఇదే నాన్న మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఈ విషయాలు మీరు వింటూ మీరు ఆత్మీయ మేలు పొందాలని మనం చేస్తున్నాను. అవకాశం ఉంటే చక్కగా పెన్ను నోట్స్ తీసుకొని రాసుకునండి. ఖచ్చితంగా ఇవి మీకు ఎవరికో చెప్పడం కోసమని కాదు, కానీ మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడతాయి. దేవుడు మిమ్మల్ని ఒకవేళ తగిన సమయంలో వాడుకోదలిస్తే ఆ సమయంలో మీకు ఈ విషయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని
చాలా భారంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ విషయాలు మీకు అందజేస్తూ ఉన్నాను. రండి, అసలు ప్రేమ అనే మాటకున్న అర్థాన్ని ఈ రోజున మనం చూద్దాం. ప్రేమ అనే మాటకున్న అర్థం ఏంటంటే, లేక నిర్వచనం మనం ఆలోచన చేసినట్లయితే, ఒక గొప్ప దైవజనుడు రిచర్డ్ ఎల్ మెహ్యూ అనే ఒక దైవజనుడు ప్రేమ యొక్క నిర్వచనాన్ని ఇలా తెలియచేశాడు. ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిస్పందనను ఆశించకుండా, ఇతరుల యొక్క సంక్షేమం కొరకు త్యాగముతో కూడిన నిబద్ధత. మళ్ళీ చెప్తాను, ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిస్పందనను ఆశించకుండా, ఇతరుల యొక్క సంక్షేమము కొరకు త్యాగముతో కూడిన నిబద్ధత. అంత మాత్రమే కాకుండా, ఆ వ్యక్తి మనకు ఏమిస్తాడు అన్నది పరిగణనలోకి చూపించకుండా, లేకపోతే తీసుకోకుండా చూపించేదే ప్రేమ అని రిచర్డ్ ఎల్ మెహ్యూ అనే ఒక గొప్ప దైవజనుడు, థియాలజిస్టు ఈ మాటను చెప్పడం జరిగింది. ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిస్పందనను ఆశించకుండా, ఇతరుల యొక్క సంక్షేమం కొరకు త్యాగముతో కూడిన నిబద్ధత. ఆ వ్యక్తి తిరిగి మనకు ఏమిస్తాడు అని పరిగణనలోకి తీసుకోకుండా చూపించేది ప్రేమ అని మనము ప్రేమ యొక్క నిర్వచనాన్ని తీసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, ప్రేమ అని అంటే ఎదుటి వ్యక్తి యొక్క క్షేమాన్ని, సంక్షేమాన్ని మనం ఆశిస్తాం. అంత మాత్రమే కాకుండా, మనం అతని ఎడల అతని యొక్క సంక్షేమాన్ని మనము ఆకాంక్షించి ఎదురు చూసి మనం ఏదైనా చేసినా అతడు ఏ రీతిగా స్పందిస్తాడు అని ఏమాత్రం ఆశించకుండా, ఎదురు చూడకుండా చూపించేదే ప్రేమ. ఆ వ్యక్తి దగ్గర నుంచి తిరిగి మనం ఏం పొందుకుంటాం అనే దాన్ని పరిగణలోకి ఎంత మాత్రం తీసుకోకుండా, ఇతరుల యొక్క సంక్షేమం కొరకు మనం చేసేది, చూసేది ప్రేమ అని దైవజనులు ఆ రీతిగా ఒక మంచి నిర్వచనాన్ని ఇచ్చారు. అయితే ప్రేమను గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎంత విన్నా, మనలో ప్రేమ అనేది చాలా విలువైనది. దేవుని బిడ్డలారా, నీకు ఎంత వాక్యం తెలుసు అనే దానికంటే నీవు ఎంత ప్రేమను చూపిస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనది. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం అంటారు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని. 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడతాడో తెలుసా అండి? నేను మీ కొరకు ఆ మాటలు చదవాలని ఆశపడుతున్నాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున ఇందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు అని చెప్తున్నాడు. చూసారా, ప్రేమ మనము ఎన్ని వరాలు కలిగి ఉన్నా, ఎన్ని తలాంతులు కలిగి ఉన్నా, ఎంత ఇతరులకు చేయగలిగిన దాని అంతటికంటే మించినది ప్రేమ. అయితే ఈ 13వ అధ్యాయంలో చూపుతున్న ప్రేమ మనం గత వారం చెప్పుకున్న రీతిగా అగాపే ప్రేమ అనగా దైవ సంబంధమైన ప్రేమ. ఈ ప్రేమ గత పర్యాయం నేను చెప్పాను మీతో, గ్రీకు భాషలో ప్రేమ అనే దానికి ఎరోస్ అనే పదం వాడబడింది. ఇది స్త్రీ పురుషుల మధ్య ఉండే మోహ సంబంధమైన ప్రేమ. అలాగే ఫిలియా అనే మరొక పదం వాడబడింది, అది స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఈ అపోస్తలుడైన పేతురు గారితో మాట్లాడుతున్న సందర్భంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ ఫిలియో అనే పదాన్ని ఉపయోగించినాడని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రేమ కంటే కూడా మించిన ప్రేమను మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు. మరొక ప్రేమ స్టోర్గే. ఇది కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండే ప్రేమ. ఈ ప్రేమ కుటుంబ సంబంధమైన ప్రేమ. అయితే ఈ ప్రేమలన్నీ కూడా దేవుని ప్రేమతో సరి అయినవి, లేకపోతే సాటి అయినవి,
పోల్చదగినవి కాదు. అందుకని గ్రీక్ భాషలో మరొక అద్భుతమైన పదాన్ని మనం చూస్తాం. అదేమంటే అగాపే. ఇది దైవ సంబంధమైన ప్రేమ. ఈ 13వ అధ్యాయంలో వాడబడిన ప్రేమ అనే పదం దైవ సంబంధమైన అగాపే ప్రేమ. ప్రియులారా, ఈ ప్రేమలో మనం ఏం కావాలనంటే అభివృద్ధి పొందాలి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. దైవ లేఖనాన్ని మనం గమనించినట్లయితే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు మీ కొరకు చదువుతాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. మనము ఏ విషయంలో అభివృద్ధి పొందాలంట? ప్రేమలో అభివృద్ధి పొందాలి. గమనిస్తున్నారా దేవుని బిడ్డలారా? సహజంగా భూమి మీద ఏ మనుష్యుడైనా కేవలము భౌతిక సంబంధమైన విషయాల మీద దృష్టి పెడతారు. ఒక అద్దెంట్లో ఉంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? ఒక చిన్న స్థలం అండి, ఊరిల్లుగా ఉన్నా పర్వాలేదండి అనుకుంటారు. ఒకవేళ దేవుడు ఆ రీతిగా అవకాశం ఇచ్చాడు అనుకోండి, ఇది కాస్త రేకులు వేసుకుంటే బాగుంటుందండి అనుకుంటారు. రేకులు వేసుకున్నారు అనుకోండి, ఒక్కొక్కసారి రేకులు కానీ ప్రారంభించి ఒకేసారి స్లాబ్ వేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు. ఒకేసారి పైన కూడా ఇంకొకటి వేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు. ఇట్లాగా సహజంగా ప్రతి విషయంలో కూడా మానవుడు అభివృద్ధి పొందడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. మంచిది, చాలా సంతోషం. భౌతికంగా మన జీవితంలో, అనుదిన జీవితంలో అభివృద్ధి పొందడం అనేది మంచి విషయం, తప్పేమీ కాదు. అది నానాటికి కొనారిల్లిపోవటం, అప్పులతో బాధలు పడటం, ఇతరుల చేత తిట్టించుకోవటం, అవమానాలు పాలవటం, అది మానవ జీవితం కానే కాదు. అది మానవ జీవిత లక్షణం కాదు. అది అలా ఉండకూడదు. క్రమక్రమంగా అభివృద్ధి పొందొచ్చు. చక్కగా సమాజంలో ఒక మంచి సంస్కారవంతంగా, అలాగే సమాజంలో ఒక మంచి స్థాయిలో, లేకపోతే ఇతరులను ఎవరిని ఆశించని స్థితిలో ఉండటం చాలా మంచి విషయం. ప్రతి గృహము కూడా, ప్రతి ఇంటి వారు కూడా అలా ఉండటం అవసరం. అయితే ఇదే మానవ జీవితానికి సరిపోతుందా? ఇదేనా మానవ జీవితం అని అంటే కాదు. ఇది తాత్కాలికమైనది. ఈ పరిస్థితులన్నీ కూడా మరణంతో ముగించబడతాయి. భౌతికంగా ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, అవన్నీ కూడా మరణంతో ముగింపు. అయితే మానవ జీవితం మరణంతో ముగించబడేది కాదే. మానవ జీవితం సకల జీవుల వంటిది కాదే. మానవ జీవితం, మనుషుడు ఆత్మ కలిగిన వాడు, శరీరం మట్టిలో కలిసిపోవచ్చేమో కానీ మానవునిలో ఉన్న ఆత్మ అసలైన మానవుడు అయ్యుండగా మానవుని జీవితానికి అంతం లేదు. మరణం తర్వాత శ్రేష్టమైన జీవితం ఉన్నది, లేకపోతే నిత్య జీవితం ఉన్నది. ఆ జీవితానికి భూమి మీద ఉండగానే మనం సిద్ధపడాలి. అందుకొరకే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ప్రియులారా, దైవ లేఖనాన్ని మీతో మాట్లాడుతున్నాను. మనము దైవ సంబంధమైన ప్రేమలో అభివృద్ధి పొందాలి. రక్షించబడ్డారు, చాలా సంతోషం. దేవుని సన్నిధికి వెళ్తున్నారు. అయితే ప్రేమ కలిగిన జీవితం మనలో కనపడాలి. ఈ రోజున రక్షించబడ్డాము, చాలా సంతోషం. కానీ ఒకంత ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి తెలుసండి? ఈ రోజున క్రైస్తవ్యం వస్త్రాల మీద పెట్టినంత దృష్టి జీవితం మీద పెడితే ఎంత బాగుంటుంది. తెల్లని వస్త్రాలు ధరిస్తున్నాం, చాలా సంతోషం. అది ఒక తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధిలో కనబడుతున్నారంటే ఒక ఆరాధ్య భావం కనబడుతూ ఉంటుంది. ఓ, వీరు దేవుని సన్నిధికి మంచిగా సిద్ధపడి వచ్చారు, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా చాలా దానికంటే విలువైనది ఏంటిదంటే ప్రియులారా, ప్రేమ కలిగిన జీవితం. జీవితం చాలా విలువైనది. మనలో ఒక తెల్లని వస్త్రము, ఒక హోందాతో కూడిన పరిస్థితిలో
కనబడలేకపోవచ్చేమో, కానీ దానికంటే మించినది, శ్రేష్టమైనది, గొప్పది, ఘనమైనది ఏంటిదంటే ప్రేమ కలిగిన జీవితం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని దైవలేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది. మనం ఇతరుల ఎడల దేవుని ప్రేమను వ్యక్తం చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ ప్రేమలో మనం ఏమవ్వాలంటే వృద్ధి చెందాలి. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. నేడు కరువుతో ఉన్న విషయం ఏంటిది అని అంటే తిండి కాదు, వస్త్రాలు కాదు, భౌతిక సంబంధమైన విషయాలు కాదు, కానీ వాటన్నిటికంటే మించి ప్రేమ చాలా కరువైపోతూ ఉంది. అనేక కుటుంబాల్లో తినడానికి సమృద్ధి ఉంది, చక్కని వసతులు ఉన్నాయి, కానీ ఏం తక్కువైపోతుందంటే ప్రేమ తక్కువైపోతుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారా? ప్రేమలో అభివృద్ధి పొందుతున్నారా? ఇది చాలా విలువైనది, ఇది చాలా ముఖ్యమైనది. రైట్. ప్రేమలో అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలో నుంచి ఈరోజున ప్రియులారా 2 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రేమలో మనం అభివృద్ధి పొందాలంటే దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ఈ మాట మనం చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. రైట్, వెరీ గుడ్. అయితే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో గ్రహించగలగాలి. దేవుని ప్రేమను, దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నీవు గ్రహించిన రోజున నీవు కూడా దేవుని ప్రేమను కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అదవుతుందండి. దేవుని బిడ్డలారా, నీవు ప్రేమలో అభివృద్ధి పొందాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నువ్వు ఎరిగిన వ్యక్తివై ఉండాలి. అప్పుడేమవుతుంది అని అంటే నీవు ఇతరులను ప్రేమించడానికి అవకాశం ఏర్పడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 18:21-35 వరకు ఉన్న వాక్య భాగంలో ఒక సంఘటన జ్ఞాపకం చేశారు. కారణం ఏంటంటే, నా సహోదరుడు నా ఇలా తప్పు చేసినప్పుడు నేను ఏ మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని పేతురు గారు అడిగారు. కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకు అని చెబుతూ అక్కడ యేసు ప్రభు వారు ఒక సంఘటన జ్ఞాపకం చేశారు. ఆ సంఘటన ఏమిటి అని అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన ఒక రాజు. అతడు లెక్కలు చూసుకుంటూ ఉండంటే తన దగ్గర ఉన్న ఒక దాసుడు 10,000 తలాంతులు అప్పు పడ్డాడు. ఆ లెక్క చూసుకున్నాడు, వాడిని పిలిచాడు. నువ్వు నా అప్పు తీర్చు అని చెబితే బతిని అడుక్కున్నాడు. అయ్యా, నేను తీర్చలేను, దయచేసి నన్ను క్షమించు, నన్ను ఓర్చుకో, నేను తీర్చలేను అని అంటే సరే పో అని చెప్పి పంపించేసేసాడు. ఎవరైతే క్షమించబడ్డాడో ఆ దాసుడు, తనకు కొంతమంది దాసులు ఉన్నారు, ఆ దాసుల్లో ఒకడు తనకు కూడా కొంత అప్పున్నాడు. నీవు నాకు ఆ అప్పు తీర్చు అని చెప్పి ఇతడు వెళ్ళి అతనిని బలవంతం చేయటం ప్రారంభించాడు. అతను ఎంత అప్పున్నాడు? 100 దేనారాలు అప్పున్నాడు. 100 దేనారాలు అంటే దేనారము ఇంచుమించు ₹10 అన్నాడు. 100 దేనారాలు అంటే ₹50. 10,000 తలాంతులు కోట్ల రూపాయలు అవుతుంది. తన దాసుడు ₹50 అప్పున్నాడు. తన యజమానికి ఇతను 10,000 తలాంతులు అప్పున్నాడు. ఒక తలాంతు వచ్చి దేవుని వాక్యంలో చదువుతాం ₹3,600 కావచ్చును అన్నాడు. ఎంత బాకీ ఉన్నాడో ఆ బాకీ క్షమించబడింది, కానీ ఇతను జస్ట్ ₹50 క్షమించలేకపోయాడు. అతన్ని చాలా బాధకు గురి చేశాడు. అయితే అతను ఎంతో వేడుకున్నాడు, కానీ వదిలిపెట్టలేదు. ఆ రాజుగారి యొక్క దాసులు చూసి జరిగిన సంఘటన రాజుగారికి చెబితే అప్పుడు ఇతన్ని ఏం చేశారంటే, నువ్వు కడపటి కాసు చెల్లించే వరకు నువ్వు జైల్లో ఉండరా బాబు అని చెప్పి చెరసాల్లో వేసేసేసారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? తన దాసుడు ₹50 అప్పుంటే దాన్ని క్షమించలేకపోయాడు. కారణం ఏంటంటే, తన యజమాని రాజుగారు తనను 10,000 తలాంతులు క్షమించాడే, ఈ మాత్రం ఎంత అల్పమైంది కదా, ఇది ఎంత మాత్రం అని చెప్పి
దాని యొక్క విలువను గుర్తించకపోవటం బట్టి ఇతను దీన్ని క్షమించలేకపోయాడు. దేవుని బిడ్డలారా దయచేసి వినండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఇతను తన దాసుడు 10,000 తలాంతులు అప్పును విధముగా దేవుడు కూడా మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. దేవుని ప్రేమ లెక్కించలేనంత గొప్పది. దాని పొడవెంతో, దాని వెడల్పెంతో, దాని ఎత్తెంతో మనం చెప్పలేం, లోతెంతో చెప్పలేం. అంత ఘనమైనది, గొప్పది దేవుని ప్రేమ. దేవుడు అంత ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడు అని అంటే, పరలోకాన్ని విడిచిపెట్టి పాపిష్టి లోకానికి వచ్చి, పాపిష్టి లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి, మన కొరకు భయంకరమైన శిలువ శ్రమను భరించి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు రక్షణ మార్గాన్ని సిద్ధం చేసి, ప్రియులారా, మనల్ని తన దగ్గరికి పిలుచుకొని తన పవిత్రమైన రక్తము చేత పిలిచి తన పిల్లలుగా చేసుకున్నాడు. ఎంత ప్రేమ ఇది! ఎంతగా ప్రేమిస్తున్నాడు! మనకంటే గొప్పవారు, శ్రేష్ఠులు, అందచందాలు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఈ పరిస్థితుల్లో మనందరూ ఎంత క్షేమంగా ఉన్నామంటే ఇదంతా దేవుని ప్రేమ. మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని దోషాలు ఉన్నాయి, అన్ని అవిధేయతలు ఉన్నాయి. ఆలోచనలో చెడిపోయాం, తలంపుల్లో చెడిపోయాం, చూపుల్లో చెడిపోయాం, మాటల్లో చెడిపోయాం, క్రియల్లో చెడిపోయాం, ఊహల్లో చెడిపోయాం. ఇంత చెడిపోయిన స్థితిలో ఉన్న మనము మన తోటి వ్యక్తిని, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెండ్రు కావచ్చు, పొరుగువారు కావచ్చు, మనతో కలిసి పని చేసేవాళ్ళు, మనతో కలిసి డ్యూటీలు చేసేవాళ్ళు, సహోద్యోగులు, తోటి మానవుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నామే. కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో దాన్ని నువ్వు గ్రహించకపోవటం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినప్పుడు మనం ఇతరులను ప్రేమించటం పెద్ద విషయమే కాదు. దేవుని ప్రేమ ఎంత అంటే 10,000 తలాంతుల ప్రేమ అనుకుంటే, మనం ఇతరులలో చూపించే ప్రేమ 50 రూపాయలు లాంటి ప్రేమ. ఆయన అంత ప్రేమ మన ఎడల చూపిస్తున్నాడు. ఎంత ఓర్చుకుంటున్నాడు, ఎంత సహిస్తున్నాడు, ఎంత క్షమిస్తున్నాడు, ఎంత భరిస్తున్నాడు. కాబట్టి మనం ఇతరులను ప్రేమించటం, ఇతరులను ఓర్చుకోవటం, ఇతరులను సహించడం, ఇతరులను క్షమించటం పెద్ద విషయమేం కాదు ప్రియులారా. నిజంగా ప్రేమ ఉంటే దేవుని ప్రేమ ఓర్చుకునే ప్రేమ, దేవుని ప్రేమ క్షమించే ప్రేమ, దేవుని ప్రేమ సహించే ప్రేమ. మనము కూడా ఇతరులను క్షమించాలి. అందుకనే పరలోక ప్రార్థన అని చెబుతూ ఉంటారు కదా మనవారు. ప్రభు నేర్పిన ప్రార్థనలో, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని ప్రభువారు ప్రార్థన నేర్పించారు. ప్రార్థన చిలక పలుకులాగా పలికితే సరిపోదు కదండి, అది మన జీవితంలో ఖచ్చితంగా కనపడాలి. అలిగితే భర్తతో మాట్లాడరు, భార్యతో మాట్లాడరు, తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్నో విధానాన్ని దోషాలు, అవిధేయతలు, ఒకరికొకరు తన్నుకోటాలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మనం ఒకరికొకరు క్షమించుకోలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? మనలో దేవుని ప్రేమ లేదు. ఆ ప్రేమలో మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి చెందాలంటే దేవుని ప్రేమలో దానికి ఏకైక మార్గం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంత ప్రేమించారో ఆ ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇతరులను మనం ప్రేమించగలుగుతాం. దేవుడు అట్టి మహాకృపను మనకు సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవా, నీకు వందనాలు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు ప్రభువా. నీ ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని ప్రేమించినట్టు మేము కూడా ఇతరులను ప్రేమించినట్లు మాకు నేర్పించి సహాయం చేసి దీవించి మహిమ పొందమని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారిలో బలహీనమైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ బిడ్డల యొక్క అవసరతలు తీర్చండి. మీరు అక్కడ కొరకే సిద్ధపరచండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, శాంతి, సమాధానం, ఆదరణ, ఆనందం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించి తన రాకడ కొరకే మనందరిని సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తు
కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు